ఏపీఎల్ కూడా సెలెక్ట్ అయ్యావు తరుణ్. 3 సీజన్స్ ఆడావు. చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్, ఒక లెవెల్లో ఆడావు. ఫస్ట్ సీజన్ అంత షోకేస్ చేసుకోవడానికి ఛాన్స్ రాలేదు కదా. సెకండ్ కూడా రాలేదు. థర్డ్ సీజన్ అన్ని మ్యాచెస్ ఇంకా అసలు అన్ని మ్యాచెస్ ఆడావు. ప్రతి మ్యాచ్ కూడా ఒక రేంజ్లో ఆడావు. అది ఎలా అనిపించింది అసలు ఏపీఎల్ నీకు? అంటే ఏపీఎల్ ఫస్ట్ ఇయర్ నుంచి నాకు హై హోప్స్ వెళ్ళేవాడిని. ఫస్ట్ 2 years అయితే, ఫస్ట్ ఇయర్ అయితే చాలా పెద్ద హోప్తో వెళ్ళా. ఎందుకంటే నేను అప్పుడు ఎమర్జింగ్ ట్రోఫీ ఆడుతున్నా. ఓకే. ఏమైందంటే నా ఎమర్జింగ్ ట్రోఫీ ఎన్సీఏ క్యాంప్ తర్వాత ఎమర్జింగ్ ట్రోఫీ. ఎన్సీఏ క్యాంప్లో ఎవరైతే పెర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఎమర్జింగ్ ట్రోఫీలో ఉంటారు. కొంతమంది ఒక 3 venuesలో జరుగుతాయి ఎన్సీఏ క్యాంప్ అన్నారు. ఓకే. అందులో మిక్స్డ్గా ఒక 4 teams తీస్తారు రెస్ట్ ఆఫ్ ఇండియా లాగా. రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా ఏ, ఇండియా బి, ఇండియా సి, ఇండియా డి. అది నెక్స్ట్ ఎన్సీఏ క్యాంప్ 1 month ఉంటుంది. తర్వాత టోర్నమెంట్ అది. ఏదైతే ఎన్సీఏ క్యాంప్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది, కానీ ఏపీఎల్ 7th ఫినిష్ అవుతుంది. నేను అదొక ప్లాట్ఫామ్, లైవ్ మ్యాచెస్ అదొక ప్లాట్ఫామ్ అని చెప్పి నేను చాలా ఫోకస్డ్గా ఉన్నా, అన్ని ప్రిపేర్డ్గా ఉన్నా. అవుట్ ఆఫ్ సిలబస్ నాకు అసలు ఛాన్సే రాలేదు. ఫస్ట్ మ్యాచ్ ఛాన్స్ వచ్చింది. ఆ మ్యాచ్లో 25 అవుట్ ఎంత కొట్టా. అంటే ఆ చేసింగ్ కూడా 110 runs 120 runs ఎంత. అది సెకండ్ మ్యాచ్ నుంచి నాకు ఛాన్స్ అయితే రాదా.